గాలి తట్టుకొని అమ్మ చిగలూరు పేద ఊరేకొచ్చానా కావమ్మ కూసింది కావమ్మ చిల్లగిరువులు పేడకు రాగానే అక్కడ గుద్దుపోయింది కూసింది కావమ్మ అక్కడి నుంచి మనం రావాలంటే వారేమని అక్కడ ధాన్యంగా పరిచి ఆ చచ్చిన సారి ధాన్యంలో దించి కుర్చీల పోయికి పాదనామంగా పెట్టి చూసింది కావమ్మ నా తండ్రి రామయ్య నాతో కూడా నా సామాన్లు వస్తే నీ పడే కష్టములు నీ పడే బాధలు నా తండ్రి చూడలేడు కూడా కాదు నా తండ్రికి రక్తి కలిగి అరుగు పెట్టాపరం పోయి మనసు చూడాలి మనసుగా విచ్చేయాలని మా పుట్టురే మంత్రమో నష్టపెట్టారా రామయ్య ముందు తల్లింది రామయ్య కూతురి మీద విరక్తి కలిగి పరుగులు పెట్టావు కదిలి సంస్థానం చేరుకున్నాడు రామయ్య ఆడించి కదిలి రాబోతుంది చూసింది గంగాదేవి అవమ్మ నువ్వు సారి మేరతో పోయి నీ భర్తని బతికించుకొని నీ భర్తను చూడాలని నువ్వు పరుగు పెట్ట సామాన కొడుకు పోతున్నావు నువ్వు ఎలా పోతావో సత్తుని చూడాలి అమ్మా ఉడిగిలవా నైనా కురిపించానమ్మా అమ్మా కావమ్మ దేవైనా తెరవలేదమ్మా పెట్టిన కుంకుమ పేడతలేరా కావమ్మకి తడవల పెట్టిన కుంకుమ పేడెత్తల కావమ్మ చూసింది ఆడించి అమ్మా సరే కదిలే సరే కాబెళ్ళే కదలా వచ్చి ఆ ఒడ్డు తన్ని చూచింది గంగమ్మ అక్క నా భర్త ఆపదలో ఉన్నారని నీ సారి నాతో త్వరగా పోయి నా భర్తను చూసి నా పసుపు బాధపడుతుండే తల్లి నువ్వు వాన కురిసి ఏమి అడ్డం వచ్చావమ్మా నేను పోయేది కూడా నీకు ఇష్టం లేదా తల్లి అమ్మా తనవేనా అమ్మా
ఉడబాలు సాంగి మీద హాజు ఉంటేనమ్మా అమ్మా నా ఉడబాలు సాంగి నాకెందుకమ్మా నీటిలో వేసిందంట గంగాదేవి అక్కడ చూసి ఆ ఉడబారిని చెవులు పట్టి కావమ్మకి బతికిస్తా వచ్చి గంగమ్మ నీ ఉడబాల సంగం నాకెందుకమ్మని గంగాదేవి వచ్చి ఆ ఉడబాల సంగం నాకు కావమ్మ మీద ఉడగట్టింది అమ్మ కావమ్మ చూసి గంగాదేవి ఈ పక్క నుంచి ఆ గుడికి కావమ్మని చేర్చేసిందంట చూసింది చూశాడు మధ్య రెడ్డయ్య చూసింది మధ్య రెడ్డయ్య ఇతనమ్మ నువ్వు సత్యముతుడు కాబట్టి ఇంటిలోనైనా పడవకుండా నువ్వు ఆ గట్టి చేరేవు నేను ఇచ్చిన భోజనం ఈసారి సామాన్లన్నీ ఆ గుడికి ఎలా రావాలి తల్లి నువ్వు ఎలా రాగలుగుతుంది అన్నాడు మధ్య రెడ్డయ్య మధ్య రెడ్డయ్య అయ్యా మీద పండిన రోజులో పై వెళ్ళయ్యా గట్టిగా పంపించింది రెడ్డయ్య సారీలు ఇచ్చిన పోయినందరూ మళ్ళీ గట్టికి చేర్చుకుంది కావమ్మ కావమ్మ చేయబోతా ఏడు గట్టిని శ్రీమల మనం ఉందామనం చాలా ఆనందంగా ఉన్నది చూసింది కావమ్మ రెడ్డయ్య ఈ వనం వేసిన పుణ్యాత్తుడు ఎవరు నాయన చూసేదానికి మనది శృంగారంగా ఉంది ఈ వనము ఏ పుణ్యాత్ముడు ఏ ధర్మాత్ముడిగా వేసిన వనం అంటున్నావమ్మా ఎవరో వేసిన వనము కాదు మా అన్నగా మారయ్యగా వేసిన అన్నాడు మొత్తం వేసిన ఈ వనమే ఇంత బాగా ఉంటుంది తండ్రి అదే నా భర్త ఆపత్తులో లేకుండా నా భర్తకు వచ్చుండి సారి మీద పోయి వనంలో కూర్చుండి నేను నా భర్త ఈ వనంలో ఎంత తొంగానే ఉంటుందో అయ్యా ఎంత తొంగానే ఉంటుంది నీ వనములో ఒక 10 నిమిషాలు ఉయ్యాల కట్టి నేను తాను రోగాలని నాకు వనమంతా తిరిగి పుష్పాలుగా కోసి పుష్పాలుగా అల్లి అల్లు ముడిచి కావమ్మ మాయ ఉయ్యాలుగా కావించింది మాయ ఉయ్యాల కావించి ఉయ్యాటలో కొలువు తీరి కావమ్మ ఉయ్యాల తల్లి ఊరుతుందమ్మా చేసిన త్వరగా పోయి నా భర్తను చూడాలని ఉయ్యాటలోంచి దిగి అడుగు ఇప్పుడు పెట్టిందో కావమ్మ కుడికాలం జారిపోయా ఇప్పుడు కాలు మీరు దారాయి ఇదే నాకు అక్కడ ఉన్నానికి అది కావమ్మా 7 గిరిలుగా గీచి కలివు పువ్వుగా తెచ్చి 7 గిరిల మధ్యన నిలిపి ఇదే నాకు అక్కడ ఉన్న గుణం
కడుపు నిలిపి కడుపుగా పువ్వుగా దిచ్చిగా వేడి గిన్నెలుగా మధ్యగా పెట్టి నిలిపింది. వేడిగా గుండె ఉంచుతున్నప్పుడు వాడకూడదు మగ్గకూడదు ఇంటిగా మహాతల్లిగా దేవుడిగా ప్రార్థించి చెప్పించి అక్కడ నిలిపింది. కావమ్మా త్వరగా మీ భర్త చూడాలని కావమ్మా అమ్మా గదిలో చాలే కావాలి గదిలా తీసుకొని పోయి అందరూ కలిసి రాజీవితం అవుతుంది. ఆడబిడ్డ చేతమ్మా అమ్మా వచ్చిన నేను ఎక్కడలో చూచానా చెప్పాలి. మా వదిన శాంతి నెలతో వస్తుంది. మా అమ్మ ఆపదలో ఉన్నాడు. అది చేతమ్మ పరిగిస్తగా వచ్చి తల్లికి చెప్పిందంట. తల్లి కొడుకుని వదిలి గొడవతో మాట్లాడుతుంది. కావమ్మ వచ్చి మరొకటింటికి తల్లి గదిలో వచ్చింది. సారిగా తెచ్చి అతడు కావమ్మ దేవత